ఈరోజు దేవుణ్ణి ఆరాధించే మనము, దేవుణ్ణి మహిమపరిచే మనము, దేవుణ్ణి ఆరాధికులు, క్రీస్తు ఆరాధికులను పిలబడుతున్న మనలో క్రీస్తు లేకపోతే, క్రీస్తు ప్రేమ లేకపోతే వేస్ట్, సున్నా, వేస్ట్. యేసుప్రభుతో వీరు వాదిస్తూ వీరు చెప్పేదంతా చూస్తే యేసుప్రభు చూడండి ఏం మాత్రం ఊరుకుంటున్నాడా? ఈరోజు యేసుప్రభు సత్యం మాట్లాడినట్టు ఈరోజు సత్యం మాట్లాడితే వెంటనే అపోజిషన్స్ లేకపోతాయి. మా గురించి కించపరుస్తున్నాం అని ఎవ్వరి గురించి కించపరచలేదు. వాట్ ఈస్ ద వర్డ్ సెయింగ్, వాట్ ఈస్ ద లైఫ్? ఎందుకంటే ఈరోజు శక్తి కనబడాలండి. శక్తి లేని జీవితం వేస్ట్. ఈరోజు ఆచారాల బ్రతుకులు బోల్డ్ కనబడుతున్నాయి, కానీ శక్తితో కనబడచమంటే ఏది? వెరీ హార్డ్ టు టెల్. ఎంతమంది మీ పరిశుద్ధాత్మ సన్నిధి మన జీవితాలు అనుభవించగలుగుతున్నాం? వై? ద రీజన్ వై? కారణం ఏంటి? ఆచార ప్రార్థన, ఆచారంగా వాక్యం చదువుతాం. ఏం చదువుతున్నాను అర్థం చేసుకుంటున్నానా? చదివింది అంతకు జీవిస్తున్నానా? వాక్యం చదివింది, పొద్దున చదివిన వాక్యం ఏమైనా జ్ఞాపకం ఉందా? మా టీంకి అడుగుతూ ఉంటాను, ఏం వాక్యం చదివారా అని అడుగుతా. చదివానా? పలానా అధ్యాయం చదివాను. ఏం చదివా చెప్పయ్యా, నాకు చదివిన అధ్యాయాలు అంతా అక్కర్లా. ఏం వచ్చిన పట్టుకుంది నేను చెప్పు, ఏం నేర్చుకోవాలనుకున్నావు చెప్పు. అది లేకపోతే నువ్వు చదివినంత వేస్టే, చదివినంత వ్యర్థమే. ఎన్ని అధ్యాయాలు చదివితే ఏం ప్రయోజనం అండి? చదివిన దాంట్లో సారం ఏంటి? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఎంతోమంది ఉద్రేకాల భక్తి. యేసుప్రభు చెప్పిన ఈ మాట చూడండి, వేషధారులారా అనే మాట ఇంకోసారి చూస్తాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. Matthew chapter 23 verse 27 and verse 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. బా, ఎంత గట్టిగా ఉంటుందండి. యేసుప్రభు వాళ్ళ మొహం ముందు చెప్తున్నాడండి. మొహం ముందు చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అనుకుని చూడండి, వారు పెద్ద పెద్ద గెడ్డాలు పెట్టుకుని, పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, ధర్మశాస్త్రం పత్రికలను పెట్టుకుని, పుస్తకాలను పెట్టుకుని గ్రూప్గా ఉంటారు. వాళ్ళు అందరూ అలాగ నిలబడి ఉన్నారు. ఇటు ఒక గ్రూపు, ఇటు ఒక శాస్త్రులు, పరిచయాలు, ఇద్దరు గ్రూపులు, 2 different గ్రూప్స్, కౌన్సిల్ అండ్ ద ప్రీస్ట్హుడ్. వీళ్ళందరూ ఉంటే యేసు ప్రభు యమనస్తుడు. అప్పటికి ఆయన సంవత్సరం 33 మ్యాక్సిమం. 33 సంవత్సరాల వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి హెవీనెస్ చూడండి. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మరలా 27 నుంచి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మరి ముందు ఏమంటున్నారంట? ఆల్రెడీ వృద్ధులాళ్ళు, పెద్దోళ్ళు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారయ్యా. బయటికి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ, వెలుపల శృంగారముగా, బ్యూటిఫుల్. వావ్, ఎంత పెద్ద విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. చేతుల్లో చూడు ఎంత పెద్ద బైబిల్ పెట్టుకుంటాడు, ఎర్ర రంగు బైబిల్ పెట్టుకుంటాడు. అబ్బో, ఎంత నీట్గా ఉంటాడు, ఎంత ఆయన మాట్లాడే తీరు వచ్చి కూర్చుంది. ఎవరికి కావాలి? దేవుడు నువ్వు బయట బహిరంగంగా సుందరంగా ఉంటావు. అమ్మ, ఈ స్త్రీయా? ఎప్పుడన్నా వినాలా? నేను చాలాసార్లు అంటాను, ఏంటి అమ్మాయి గురించా? అరే, అమ్మాయి అంత డీసెంట్గా ఉంటుంది, అంత నీట్గా, మొత్తం అంత సింపుల్గా నీట్గా క్యారీ. అమ్మాయా? అరే, బయట చూసే లెక్కేయద్దు, బయట చూసే లెక్కలు కాదు. అందుకని అలా ఉండడం తప్పని నేను చెప్తలేదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ పీపుల్ కెన్ ప్రిటెండ్. మొన్నటి దినాన్న ఒక సర్వే నాకు పంపించారు. మన భారతదేశంలో అంట, ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది యవనస్తురాలు డబుల్ స్టాండర్డ్ లైఫ్, బయట ఒకటి లోపట ఒకటి. దానికి వారు ఎలా చెప్తున్నారంటే, అద్దం ముందంట, అద్దం ముందు ఒక స్త్రీ ఉంటుందంట, అద్దం బయట ఇంకొక స్త్రీ ఉంటుందంట. ఇంట్లో ఒక రకమైన జీవితం, ఇంటి బయట ఒక రకమైన జీవితం. సర్వేలో చెప్పుకుంటూ వచ్చారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, బాంబే, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్, ఢిల్లీ సిటీస్లో ఏంటంటే ఇంట్లో ట్రెడిషన్స్ అంట. ఇంట్లో ట్రెడిషనల్గా ఉంటారు, చక్కని వస్త్రాలు వేసుకుని, అమ్మా నేను మంచి కూతున్నమ్మా. కానీ అదే ఉద్యోగ స్థలంలో ఫిష్. అదే అమ్మాయి క్లబ్బులు తిరుగుతా, పార్టీలు చేసుకుంటా, మినీ స్కర్ట్లు వేసుకుని. ఏంటి ఈ అమ్మాయి ఒకటేనా? డబుల్ స్టాండర్డ్. దాన్ని బట్టి ఏమవుతుందంటే, వారు సైకలాజికల్గా దే ఆర్ గెటింగ్ సో డిస్టర్బ్డ్, దే విల్ బికమింగ్ ఈవిల్ ఇన్ దర్ మైండ్ అంట. వారి మనసులో ఈవిల్ అయిపోతున్నారంట. ఇది లోకం చెప్తుంది. ఈవిల్ అంటే తల్లిదండ్రులు, వారి మైండ్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, తల్లిదండ్రులను ఎలాగ నమ్మించాలి,
బయటికి వెళ్తే మనుషుల్ని ఎలాగ మెప్పించాలి. ఇది 2 సెక్షన్స్. సో ఎప్పుడు చూసినా దే కెనాట్ లివ్ ద రియాలిటీ. వారు ఏంటో ఆ బ్రతుకు ఉండదంట. ఎప్పుడు చూసినా వీళ్ళని ఎలాగ మేనేజ్ చేయాలి, వీళ్ళని ఎలాగ మేనేజ్ చేయాలి, నాకు ఫ్రెండ్స్ ఉండాలి, పార్టీ ఉండాలి, మనుషులు నన్ను పొగడాలి, నేను అందగా ఎత్తినే అని చెప్పాలి, ఇక్కడికి వచ్చినప్పుడు నా అంత మంచి కూతురు ఎవరు లేరని చెప్పాలి. సో దే డోంట్ హ్యావ్ అ రియల్ ఐడెంటిటీ. నిజమైన క్యారెక్టర్ లేదు. అలాంటి వారు అనేక మంది అయిపోతున్నారు అనేది సర్వే మన భారతదేశంలో చూపిస్తుందండి. ఎంతో దుఃఖకరమైన విషయం. దేవుడు వీరితో కూడా అట్లా అంటున్నాడు, నువ్వు బయటికి చూస్తాను చాలా అందంగా ఉన్నారయ్యా, బయటికి చూస్తాను చాలా పెద్ద మంచి వ్యక్తులాగా చూపిస్తారయ్యా, కానీ అక్కడ చదవండి, అవి వెలుపల శృంగారంగా అగపడును కానీ, అవి వెనుపల శృంగారంగా అగుపడును గాని, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ, చచ్చిన వారు ఎముకలతోనూ, సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సమస్త కల్మషము. వాట్ ఇస్ దట్? సమస్త అన్క్లీన్, ఎవ్రీ అన్క్లీన్ థింగ్స్, ఎవ్రీ అన్క్లీన్ థింగ్, ప్రతి అపవిత్రమైంది లోపల ఉందంట. అది 28 వచ్చిన చూడండి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈరోజు చూడండి, ఆలయంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు బ్రదర్? దేవుని కృపను బట్టి చాలా బాగున్నానండి. అదే ఉద్యోగ స్థలంలో అండి, ఎలా ఉంటాం ఏంటయ్యా, కష్టపడి సంపాదిస్తున్నా, రాదా, చేయలేమా, ఎవడనుకున్నా. హిపోక్రసీ అంటే నీ శక్తి మీద ఆధారపడుతున్నావు అంటున్నావు, కానీ దేవుని ఆలయంలో దేవుని ఎరిగిన వారు దేవుని కృప. భాష మారిపోతుంది, భాష తీరు మారిపోతున్నాయి. మనుషుడు దాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోతున్నాడు, కానీ దగ్గర అవుతలేదండి. మనుషుడు దినానికి దేవుడికి దూరంగా అయిపోతున్నాడు. అపవాది కమంత హస్తంలోకి అలాగ తీసుకుంటాడు. ట్రాప్ లైఫ్. వాళ్ళు అనుకుంటున్నారు నేను కాబట్టి తెలివి ఉంది కాబట్టి మనుషుల ముందు బ్రతుకుతున్నాను. లేదు, లోక తెలివి పనికిరాదని దేవుడు ఒక తెలియజేస్తుంది. లోక కుయుక్తి, లోక తెలివి ఎప్పటికీ దేవుని జ్ఞానాన్ని మెంచలేదండి. దేవుడు జ్ఞాని, ఆయన సర్వజ్ఞాని. ఇంకా ఆయన జ్ఞానం ఎలాంటిదంటే, మనుషుడు వాడి జీవితంలో పుట్టేటప్పుడే వాడు ఎలా చేస్తాడో, వాడి జీవితంలో ఏమేమి చేస్తాడో అన్నీ ఎరిగిన దేవుడు అంట. అనుకో చూడండి, కొంతమంది ఈ ట్రాప్స్లో పడతారు చూడండి. కొంతమంది సిబ్లెన్స్ వేసి వాడు చేసిన పనిని తెలిసి వాళ్ళ తర్వాత మాట్లాడతారు చూడండి. అనుకోండి, ఒక ఉదాహరణకి మీరే మీ జీవితంలో ఎవడన్నా ఒకడు మీ స్నేహితుడు అవ్వచ్చు, నీకు విరోధంగా ఎవడ ముందో మాట్లాడాడు, నువ్వు బాగా చూసావు, నిన్ను తిట్టాల్సిందంతా తిట్టాడు, ఆశ్చర్యపోయావు. తర్వాత ఏం తెలియనట్టు నీ ముందు వచ్చి నిలబడి ఏరా బాగున్నావా, ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు. ఎలాగుంటుంది? నీ కళ్ళారా చూసావు, నువ్వు చూలారా విన్నావు, నీ ముందుకు వచ్చి ఏం తెలియనట్టు మాట్లాడితే ఎలాగుంటుంది? ఈరోజు ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చే ప్రార్థనలు కూడా అలాగే ఉంటుందండి. వారు చేసే నిర్ణయాలు, వారి జీవిత విధానం, వారి స్వభావం అన్నీ దేవునికి విరోధమైంది. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్యకరుడు అయ్యా నువ్వు. దేవునికి ఎలా తెలిసి ఉంటుంది? వేషధారి. నేను వినలేదా, నేను చూడలేదా, నేను కళ్ళు నుండి చూడని దేవుణ్ణా, చెవులు నుండి వినని దేవుడినా, కాంట్ ఐ సెన్స్ యూ వేర్ యు ఆర్. అన్నీ ఎరిగిన దేవుడు అండి. ఈరోజు ఎంతోమంది వేషధారణతో వస్తున్నాడు. అందుకని యేసుప్రభు మంచి ఉదాహరణ చెప్తాడు. ఎలాగా? పరిసయ్యుడు వచ్చి, శాస్త్రుడు వచ్చి, నేను కాబట్టి మంచి కార్యాలు చేశాను, నేను కాబట్టి దానాలు చేశాను, నేను కాబట్టి ఇది చేశాను, నాకు లాంటి వాడు మంచోడు ఉంటా, నీకు గొప్ప అయ్యా అన్నట్టుగా ప్రార్థన చేస్తాడంట. అదే సమయంలో శంకర్ వచ్చి, అయ్యా నేను పాపినయ్యా, నేను తగినవాడినయ్యా, రొమ్ములు బాదుకుని తన తల కిందకు ఉంచి పరలోకం వైపు కూడా ఆకాశం వైపు కూడా కళ్ళు ఎత్తలేని పరిస్థితుల్లో, దేవా నేను అల్పున్నయ్యా అని తెలియచుకుంటే దేవుడు అంటాడు, వాడు జెన్యున్. యూర్ ట్రైంగ్ టు ఫేక్ థింగ్స్, ప్రిటెండ్ థింగ్స్, బట్ ఐ నో యువర్ ఇన్సైడ్. నీ తలంపులు ఎరిగిన దేవుడు.